పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే సుందరమైన పాపికొండల విహారయాత్రకు సంబంధించిన నిరీక్షణకు తెరపడింది. సుమారు 3 నెలల విరామం అనంతరం గోదావరి నదిలో బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో పర్యాటకులు, బోటు నిర్వాహకులలో హర్షం వ్యక్తమవుతోంది. జూలై 11న గోదావరికి భారీగా వరదలు రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు పాపికొండల యాత్రను నిలిపివేశారు. అప్పటి నుంచి బోటింగ్ సేవలు అందుబాటులో లేవు. తాజాగా వరద ఉధృతి పూర్తిగా తగ్గడంతో ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో శనివారం నుంచి రాజమండ్రికి సమీపంలోని గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్ వద్ద బోటింగ్ సేవలను అధికారికంగా పునరుద్ఘాటించారు. మరోవైపు తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం పరిధిలోని పోచారం ఫెర్రీ పాయింట్ నుంచి కూడా ఈ వారంలోనే బోటింగ్ సేవలను ప్రారంభించనున్నట్లు బోటింగ్ యజమానులు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఈ యాత్ర తిరిగి మొదలు కావడంతో పర్యాటక రంగాల్లో మళ్లీ సందడి నెలకొంది.